హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కూడా నేను ఒక మంచి కథ మీ ముందుకు వచ్చేసాను. కథ పేరేంటంటే పూల చెట్టు గర్వం. ఒక పూల చెట్టు గర్వపడింది. ఎందుకు పడిందో చూద్దామే. గర్వం మన ఎదుగుదలకే అడ్డుగా మారుతుంది. అదేంటో కథలో చూద్దాం. ఒక తోటలో ఒక అందమైన పూల చెట్టు ఉంది. ఇంకా మిగిలిన చెట్లన్నీ చూసి నేను చాలా అందంగా ఉన్నానని గర్వపడుతూ ఉండేది. ఆ పూల చెట్టు ఒకరోజు గర్వంగా మిగిలిన చెట్లన్నీ చూసి అన్నది, నేను ఎంత అందంగా పూస్తానో చూడండి. ఈ కొండ, ఆకులు, తోట, చెట్లు ఎవ్వరు కూడా నాకు సరి సమానం కాలేరు అని గర్వంగా అన్నది. ఆ వెనకాలే ఓ చిన్న నీటి చెరువు ఉంది. అది శాంతంగా నిశ్శబ్దంగా ఉండేది. ఒకరోజు చాలా పెద్ద వర్షం వచ్చేసింది, భారీ వర్షం వచ్చి ఆ తోటని బాగా ముంచేసింది. వెనక ఉన్న నీటి చెరువు ఒక మోస్తరుగా నిండింది. కానీ గర్వంతో ఉన్న పూల చెట్టు మాత్రం వేరే చెట్లను కూడా తాకకుండా తిరిగిపోయింది. వేరే చెట్లు మాత్రం వంగుతూ తట్టుకొని ఉన్నాయి. వాన ఆగిపోయింది. ఆ తోట అంతా కూడా తడి అయిపోయింది. ఒక నీటి చెరువు ఆ చెట్టును చూసి ఏమన్నది తెలుసా? నువ్వు ఒప్పుకొని అవసరం లేదు, కానీ వినయం మానవ జీవితంలో గొప్ప గుణం. పూల చెట్టు ఇరిగిపోయింది, ఆమె గర్వం నిలబడలేదు కదా ఫ్రెండ్స్. గర్వం ఎంత అందమైనా అది మన బలహీనతగా మారుతుంది. వినయం మనకు జీవితాన్ని నిలబెట్టే శక్తి ఇస్తుంది. గర్వం తాత్కాలికంగా విజయం కావచ్చు, కానీ వినయం శాశ్వత గౌరవాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా చిన్నవాళ్ళని చూసి కానీ గర్వపడకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా పాజిటివ్గా ఉన్నామే. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.